ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక్క విషయం దయచేసి ఆలోచన చేయాలని నేను అడుగుతా ఉన్నా. పరిగి నియోజకవర్గం ఈరోజు ఎటువైపు ఓటేయాలి, ఎటువైపు నిలబడాలి అని ఆలోచిస్తే ఒక్క మాటలో మీకు ఏం పని చేస్తే మీకు లాభం అవుతుందో మీకు అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ నుంచి పరిగి నుంచి కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. కానీ తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అవుతుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పరిగి నియోజకవర్గంలో ఈ ప్రాంత రైతుల ఆశ, ఈ ప్రాంత రైతుల ఆకాంక్ష ఒకటే, కృష్ణా నీళ్లు మా పొలాలకు రావాలి, కృష్ణా నీళ్లతోని పరిగి నియోజకవర్గం సస్యశ్యామలం కావాలి, 2 పంటలకు 1,00,000 పైచిలకు ఎకరాలకు నీళ్లు కావాలి. మీ అందరి ఆశయం ఒకటే, నీళ్లు రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం దగ్గర ఉన్న కృష్ణా నదిని 100 కిలోమీటర్లు ఇక్కడికి తీసుకొని రావాలి. నాకు బాగా గుర్తున్నది, ఇక్కడ ఇదివరకు పనిచేసిన ఎమ్మెల్యే, మొన్న మహేష్ రెడ్డి చేతిలో ఓడిపోయిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఆయన ఇక్కడ ఒక డ్రామా చేసిండు, ఆనాడు పాదయాత్ర చేసిండు కృష్ణా నీళ్లు కావాలని. ఇక్కడనేమో కాంగ్రెస్ వాళ్ళు పరిగిలో పాదయాత్ర చేస్తారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావాలని. కానీ కింద పాలమూరులో అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదే చెయ్యి గుర్తోళ్ళు కింద పాలమూరులోనేమో కోర్టుకు పోతారు, పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టును ఆపాలే అని చెప్పి కోర్టుకు పోయి కేసులు వేసింది వాళ్ళే. నేను చెప్పింది తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం, ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఆ శిక్ష కాంగ్రెస్ పార్టీకి వేయండి, డిపాజిట్లు గల్లంతు చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాలమూరు రైతుల నోట్లో, మా పరిగి రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని నేను చేస్తున్న ఆరోపణ తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధమనే మాట మళ్ళొక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమట. నేను అడుగుతున్నా, ఈరోజు పరిగిలో ఉండే మా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆలోచించండి. మొత్తం భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 29 రాష్ట్రాలుంటే 25 రాష్ట్రాల్లో అడ్రస్ లేని పరిస్థితి. మనకు 11 సీట్లుంటే వాళ్ళకి 40 సీట్లు ఉన్నాయి, వాళ్ళట జాతీయ పార్టీ అట. ఆలోచించండి, మనం ప్రాంతీయ పార్టీ అయితే వాళ్ళు మనకంటే బెత్తడంత పెద్దగా ఉన్నారు, అంతేగాని పెద్ద పార్టీ ఏం కాదు. ఆయన అంటాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు, మన్ను కాదు, వాళ్ళ పార్టీకి 80-90 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎట్లయితాడు ప్రధానమంత్రి? ఆలోచించండి, ఆలోచించకుండా ఓటేయకండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అయ్యింది. ఈ 71 సంవత్సరాల్లో భారతదేశాన్ని నడిపింది ఎవరు? 55 ఏళ్ళు కాంగ్రెసు, 13 ఏళ్ళు బీజేపీ, 3 ఏళ్ళు జనతా పార్టీ. మొత్తం జాతీయ పార్టీలే నడిపినాయి కదా. ఏం ఉద్ధరించారు మరి? ఇప్పటికీ కరెంటు లేని ఊళ్ళు, తాగునీరు లేని ఇండ్లు, అదే రకంగా రోడ్డు లేని గ్రామాలు, రోడ్డు లేని తాండాలు ఎన్నున్నాయి? మరి ఎందుకున్నాయి? 71 ఏళ్లలో భారతదేశాన్ని మీరే ఉద్ధరించుంటే ఎందుకున్నాయని అడుగుతా ఉన్నా. ఈ జాతీయ పార్టీలు 71 ఏళ్లుగా ఒకరిని చూపెట్టి ఒకరు ఓట్లేయించుకొని నాటకాలు ఆడి ఈరోజు మళ్ళీ ఒకసారి మీ ముందుకొచ్చి జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమనే డొల్ల వాదన, డొల్ల మాటలు చెప్తా ఉన్నారు. ఆలోచించమని కోరుతా ఉన్నా. 2 జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటా ఉంటారు. నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చినారు, మహబూబ్ నగర్కి వచ్చిండు. వచ్చి మన రైతులందరూ ఎదురు చూసిండ్రు. పరిగిలో, వికారాబాద్లో, తాండూరులో, చేవెళ్లలో, పాలమూరులో ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో, మంచి మాట ఏమన్నా చెప్తాడేమో అనుకొని ఎదురు చూసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా, 90% పైసలు నేనే ఇస్తా అని చెప్తాడేమో అనుకున్నారు. ఏమీ లేదు. పచ్చి జూటా మాటలు, పచ్చి దగుల్బాజీ మాటలు తప్ప ఒక్క మాట కూడా చెప్పలే. చెప్పకపోగా ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు ఒక కొత్త మాట ఎత్తుకున్నాడు. మే బీ చౌకీదార్ హూ అంటాడు. ఆయననేమో చౌకీదార్ అంటాడు. ఇక రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమనుకుంటాడంటే మా ముత్తాత ఈ దేశాన్ని పరిపాలించిండు, మా నాయనమ్మ పరిపాలించింది, మా తండ్రి పరిపాలించిండు, నేను కూడా పరిపాలించకపోతే ఎట్లా, నేను ఈ దేశానికి టేకేదార్ అని రాహుల్ గాంధీ అనుకుంటాడు. కానీ మీరు ఆలోచించాల, పరిగిలో ఈరోజు ఒక పార్టీ ఏమో చెవుల పువ్వు పెట్టిన పార్టీ, ఇంకో పార్టీ ఏమో మొత్తం వండి చేయించిన పార్టీ దేశానికి.
ఈ దేశానికి కావాల్సింది చౌకీదారో టేకేదారో కాదు. ఈ దేశానికి కావాల్సింది జోర్దార్, అసర్దార్, దమ్దార్, వఫాదార్, ఇమాన్దార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన ఓట్లు మనం వేసుకుందాం, మన గులాబీ సైనికులను గెలిపించుకుందాం, పార్లమెంటుకు పంపించుకుందాం. మందికి ఓట్లేసి దండం పెట్టి దరఖాస్తులు ఇచ్చి యాచించుడు కాదు, శాసించి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుందామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవనీయులు మహేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అన్న మా దగ్గర 2 మండలాలు ఏర్పాటు చేయాలన్నాడు. అన్న ఇన్ని తాండాలు పంచాయతీలు చేసిన కేసీఆర్ గారు, ఇన్ని కొత్త జిల్లాలు చేసిన కేసీఆర్ గారు, కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు చేసిన కేసీఆర్ గారికి చౌడాపూర్ గాని మహమ్మదాబాద్ గాని ఈ రెండింటిని మండలాలు చేయడం పెద్ద విషయం కాదు, తప్పకుండా చేపిస్తామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండవది, పరిగిలోని మా అన్నదమ్ములు అక్కా చెల్లెలు యువకులు బాధపడతా ఉన్నారు. మాకెప్పటి నుంచో హైదరాబాద్తో సంబంధం ఉంది, హైదరాబాద్తో సంబంధాన్ని తెంపేసి మమ్మల్ని తీసుకొని పోయి జోగులాంబ జోన్లో కలిపినారని చెప్పినారు. దాన్ని కూడా సవరించి తప్పకుండా చార్మినార్ జోన్లో కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భం మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా పరిగిలోని ప్రతి రైతు బిడ్డకు, పరిగిలోని ప్రతి రైతన్నకు నేను మాటిస్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకోవచ్చు, కానీ ఎవరు అడ్డుకున్నా, ఎవరు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో పరిగిలోని ప్రతి ఎకరా పొలానికి ప్రతి ఇంచుకు కృష్ణా నీళ్లను తీసుకొచ్చి ఇక్కడ రైతుల పాదాలు కడిగే జిమ్మెదారి మాదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కిందికేలా ఉడుతున్నారు మనోళ్ళు, డిగ్రీ కాలేజ్ కావాలంటారు. మీరు నేను పెద్ద చెప్తే మీరు బుడ్డ చెప్తే ఎట్లా బ్రదర్? అవి కూడా అవుతాయి. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో నా విజ్ఞప్తి ఏంటంటే, బ్రహ్మాండంగా మంచి యువ నాయకుడిని ఎన్నుకున్నారు, పరిగికి మంచి భవిష్యత్తు ఉన్నది. ఇక్కడ కూడా ఇంకో యువ నాయకుడు ఉన్నాడు, డాక్టర్ రంజిత్ రెడ్డి గారు. ఆయనకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. చేవెళ్ల పార్లమెంట్లో రేపటి రోజున అద్భుతమైన అభివృద్ధిని చేసి చూపెట్టే బాధ్యత మీరు కోరినట్టు మహమ్మదాబాద్ను కానీ చౌడాపూర్ను కానీ మండలం చేసేది కానీ, ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ 2 ఏళ్ల లోపలనే నీళ్లు తెచ్చేది కానీ, ఆ జోన్ మార్చి మిమ్మల్ని చార్మినార్ జోన్లో చేర్చేది కానీ, ఇవన్నీ చేసే బాధ్యత మాది. తప్పకుండా విశ్వాసం ఉంచండి. మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి వేసినట్టయితుంది, రంజిత్ రెడ్డి గారికి వేసే ప్రతి ఓటు కేసీఆర్కి వేసినట్టయితుంది. ఆలోచించి ఓటేయండి. ఎటువైపు మనం ఉందామో పరిగిలో ఆలోచించుకోండి అని చెప్పి మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.